Welcome to class. In this video, last unit 2 in Sociological Foundations of Education, Education and National Integration, all topics covered in this video. First one, concept and the need for national integration. Second, education as an instrument for national integration and international understanding. Third topic is peace education in schools. Last topic, social crisis and its management. Okay, now first topic is concept and the need of national integration. చూద్దాం. National integration is one of the major objectives of democratic India. And the next topic is it means that we belong to different castes, religions and regions and speak different languages, and we recognize the fact that we are all one. This kind of integration is very important in building up of a strong and prosperous nation. అంటే ఏం లేదండి, సపోజ్ ఇప్పుడు మన దేశం తీసుకుందాం. ఒక దేశానికి చెందిన ప్రజలు తామంతా ఒకటేనని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవని, అలా నమ్మే విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని లేదా ఆ విశ్వాసాన్ని జాతీయ సమైక్యతగా చెప్పవచ్చు. భాష, మత, ప్రాంత విభేదాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలన్నదే జాతీయ సమైక్యత యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. అంతేకాక విద్య ద్వారా విద్యార్థుల్లో విస్తృత ఆలోచన సరళిని పెంపొందించి ఏకత్వ భావాన్ని కలిగించి జాతీయ సమైక్యతకు దోహదపడాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. ఈ టాపిక్ చూద్దాం. ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రెంథింగ్ ద నేషన్ కెనాట్ బి యూనివర్సల్. దీన్ని రాధాకృష్ణ గారు చెప్పిన మాటలో చూద్దాం. అకార్డింగ్ టు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, నేషనల్ ఇంటిగ్రేషన్ కెనాట్ బి బిల్ట్ బై బ్రిక్ అండ్ మోర్టర్. It has to grow silently in the minds and hearts of people. The education trains and transforms the young and makes them different from what they happen to be. Okay, do you understand? రాధాకృష్ణ గారి ప్రకారం ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, జాతీయ సమైక్యత అంటే ఈ ఇటుకలతోటో సిమెంట్లతోటో లేదా ఉలి లేదంటే సుత్తి వీటితో నిర్మించేది కాదు. ఇది మనుషుల మనసులలో నెమ్మదిగా అభివృద్ధి చెందే భావం మాత్రమే అని ఆయన తెలిపారు. ఓకే, దీన్ని మనం ప్రతి పాఠశాలలో కొన్ని కార్యక్రమాల ద్వారా నిర్వహించవచ్చు. జాతీయ సమైక్యత భావాన్ని విద్యార్థులు పెంపొందింపవచ్చు. అది ఎట్లా అంటే యూనిఫామ్ మెయింటెనెన్స్ చేయడం ద్వారా. స్కూల్లో యూనిఫామ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ వీటిని తొలగించవచ్చు ఈజీగా. సో అందుకే మనం యూనిఫామ్ మెయింటెనెన్స్ చేస్తాం స్కూల్స్లో. నెక్స్ట్, జాతీయ చిహ్నాల గౌరవం ఇవ్వడం, జాతీయ పండుగలు జరుపుకోవడం, వివిధ మత పండుగలు జరుపుకోవడం ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, క్షేత్ర పర్యటనల ద్వారా, ఇంకా విజ్ఞాన యాత్రలు, ఇట్లా ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి ద్వారా కూడా జాతీయ సమైక్యతను విద్య ద్వారా పెంపొందించవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ పీస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత UN Charter, the governing treaty was signed in 1945 by 51 nations. The UN Charter became effective on 24th October 1945. ఓకే, సో ఆ రోజున మనం అంతర్జాతీయ సంస్థ స్థాపించారని చెప్పవచ్చు. దాన్ని మనం యునైటెడ్ నేషన్స్ డేగా సెలబ్రేషన్ చేసుకుంటాం అక్టోబర్ 24th. సో యూనిసెఫ్ పర్సూడ్ ఇట్స్ అడ్వకసీ రోల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్ నాట్ ఓన్లీ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ బట్ ఇన్ ద ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఆల్సో.
అంతేగాక ఈ ప్రపంచంలో మొత్తం హింస, పేదరికం, ఆకలి, దుఃఖం, యుద్ధాలు ఇవన్నీ లేకపోవడమే అంతర్జాతీయ శాంతిగా చెప్పవచ్చు. మానవ జాతి యావత్తు సోదరుల వలె, స్నేహితుల వలె మసులుకోవడమే శాంతి. అదే విద్య యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వీడియో అండ్ ఇన్ దిస్ యూనిట్ ఆల్సో, సోషల్ క్రైసిస్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. అంటే ఏం లేదండి, సమాజ సంక్షోభం అంటే సమాజంలో అశాంతిని కలిగించి ఏ సంఘటన అయినా సరే సంక్షోభంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా జరిగినప్పుడు, అది ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, అది వ్యక్తి పైన కానీ, సమాజం పైన కానీ, లేదా సమూహం పైన కానీ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. సో అటువంటి సందర్భంలో వాటిని ధైర్యంగా, దృఢచిత్తతో ఎదుర్కొని వాటికి తగిన వ్యూహాలను రూపొందించుకోవాలి. ఓకే, దీన్ని సమాజ సంక్షోభానికి సంబంధించిన నిర్వహణ కిందగా చెప్పవచ్చు.